రాత్రికాల ప్రార్థన. పరిశుద్ధుడా, పరమోన్నతుడా, ఆకాశం మీ సింహాసనము, భూమి మీ పాదపీఠము అని సెలవిచ్చిన మా తండ్రి, మీకు స్తుతులు ప్రభువా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఎస్ లార్డ్. అయా, ఉదయము లేచిన మొదలుకొని కూడా ఈ రాత్రిన ఈ అస్తమయం వరకు తండ్రి మమ్మల్ని ప్రేమించినందుకు, మాకు మీ రక్షణ అనుగ్రహించినందుకు, మీ దేవదూతల కంచె మాకు ఏర్పరిచినందుకు స్తోత్రాలు తండ్రి, స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. ఎస్ లార్డ్. ఎంతో మంది ఈ రాత్రి కాలాన్ని చూడలేని వారు ఉన్నారు నాయన. అయ్యా, వారు ఎన్నో సమస్యల్లో ఉన్నారు, ఎన్నో ప్రమాదాల బారిన పడ్డారు. అయినప్పటికీ తండ్రి, మీరు మాకు తోడై ఉన్న విధానాన్ని బట్టి కృతజ్ఞత అర్పణలను చెల్లిస్తున్నాం ప్రభువా. నాయన, మా పనులను దీవించినందుకు, మా ప్రయాణాలను ఆశీర్వదించినందుకు, మాకు ప్రతి అవసరతను అనుగ్రహించినందుకు స్తుతులు చెల్లిస్తున్నాం. మరొకసారి సజీవులంగా చేరి అయా మీ పాద సన్నిధిన కుటుంబం అంతను కలిసి ఈ విధంగా ఈ రాత్రి కాలంలో ప్రార్థించుకునే ధన్యత దయచేసినందుకు కూడా మీకే కోట్లాది కోట్ల వందనాలు ప్రభువా, స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఎస్ లార్డ్. యెహోవా నిన్ను నిత్యము నడిపించును అని యెషయా గ్రంథము 58వ అధ్యాయము 11వ వచనం ద్వారా తండ్రి మాకు జ్ఞాపకం చేస్తూ ఉన్నందుకు స్తోత్రాలు. అవును తండ్రి, మమ్మల్ని నడిపించే దేవుడవు తండ్రి. అవును ప్రభువా, మమ్మల్ని ఎన్నడూ విడబాయని దేవుడవు నాయన. అయా, మాతో వస్తానని చెప్పి, మాకు తోడుగా ఉంటాను అని చెప్పి, మమ్మల్ని అనేక మంది వదిలివేసి మధ్యలోనే వెళ్ళిపోయినప్పటికీ అయా ఎన్నడూ కూడా విడువని ఎడబాయని దేవుడవు తండ్రి. అయా, మీ నడిపింపును కోరుకుంటున్న ప్రతి బిడ్డకు ఈ రాత్రి కాలంలో నాయన మీరే సహాయము దయచేయండి. నిత్యమును తండ్రి అయా వారిని నడిపించి వారికి మేలులను దీవెనలను అయా మీరే దయచేయమని అడుగుతున్నాం తండ్రి. ఈ రాత్రి సమయంలో ఈ ప్రార్థనలు ఎంతమంది బిడ్డలైతే ఏకీభవిస్తూ ఉన్నారో నాయన, వారందరిని బట్టి అడుగుతున్నాం. వారందరిని బట్టి మీ పాద సన్నిధిలో చేరి మొరబెడుతున్నాం. అయా, సహాయము దయచేయండి. వారి వేదనలు, వారి బాధలు, వారి కృంగుదలలు అన్నీ కూడా ఎరిగి ఉన్నారు నాయన. వాటన్నిటి నుంచి కూడా విడుదల అనుగ్రహించండి. అనారోగ్యంతో ఎవరైతే ఉన్నారో తండ్రి, వారిని రాత్రి కాలంలో తండ్రి మీరు దర్శించండి తండ్రి. మీరు ఒక్కసారి ముట్టిన స్వస్థత వస్తుంది తండ్రి. ఒక్క మాట సెలవిచ్చిన అయ్యా విడుదల వస్తుంది ప్రభు. నమ్ముతుండగా వారందరికీ మంచి ఆరోగ్యము దయచేయండి తండ్రి. అయా ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎవరైతే హార్ట్ ప్రాబ్లమ్స్తో ఉన్నారో హార్ట్ ప్రాబ్లమ్స్ నుంచి విడుదల దయచేయండి. లంగ్స్ ప్రాబ్లమ్స్ నుంచి విడుదల దయచేయండి. లివర్ సమస్యల నుంచి విడుదల దయచేయండి. ఎవరైతే నాయన కిడ్నీ సమస్యలతో ఉన్నారో ఆ కిడ్నీ సమస్యల నుంచి కూడా సంపూర్ణ స్వస్థత దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అయా మైగ్రేన్ హెడేక్స్ నుంచి విడుదల దయచేయండి. పెరాలసిస్ నుంచి విడుదల అనుగ్రహించండి ప్రభువా. ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎంతో మంది బిడ్డలు బ్లడ్ ఇన్ఫెక్షన్స్తో ఉన్నారు. అయా చర్మ సంబంధమైన వ్యాధులతో బాధపడుతున్నారు. వారికి కూడా సంపూర్ణ స్వస్థత యేసు నామములో దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అయా మోకాలు నొప్పులను బట్టి, అయా ఆర్థరైటిస్ సమస్యలను బట్టి, పీసీఓడి సమస్యలను బట్టి అయా బాధపడుతుండగా వారికి కూడా స్వస్థత అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రి. అదే విధంగా తండ్రి, ఎవరైతే బిడ్డలు బీపీ, షుగర్, థైరాయిడ్స్తో ఉన్నారో అవన్నీ కూడా నార్మల్ అవే కృప దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. భయంకరమైన రోగాలు తండ్రి, తగ్గనటువంటి అయా రోగాలతో ఎవరైతే ఉన్నారో అయా ప్రతి ఒక్క ఆ క్యాన్సర్స్ నుంచి ప్రతి బిడ్డకు విడుదల అనుగ్రహించండి నాయన. దురాత్మ అంధకార క్రియలను యేసు నామములో లయపరచండి తండ్రి. అయా ప్రార్థిస్తున్నాము. డిప్రెషన్ సమస్యల నుంచి కూడా ప్రతి ఒక్కరికి తండ్రి స్వస్థత దయచేయమని అడుగుతున్నాం. గ్యాస్ట్రిక్ సమస్యల నుంచి కూడా ప్రతి బిడ్డకు విడుదల అనుగ్రహించమని బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. అయా ఎవరైతే నరాల బలహీనతలతో ఉన్నారో ఆ నరాల బలహీనత నుంచి కూడా విడిపించండి. ఇంకా ఎటువంటి వ్యాధులు, బాధలు ఉన్న వాటన్నిటి నుంచి కూడా విడుదల అనుగ్రహించమని బ్రతిమాలుకుంటున్నాం నాయన. అయా ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆర్థికంగా అప్పుల్లో మునిగిపోయిన ప్రతి బిడ్డకు తండ్రి ఆర్థిక పరమైన అప్పుల నుంచి విడుదల అనుగ్రహించండి. వారి చేతుల కష్టార్జితమును బహుగా ఆశీర్వదించండి ప్రభువా. తలగానే గాని తోకగా ఉంచరని మీ వాగ్దానం వారి జీవితంలో నెరవేర్చండి. అయా ప్రార్థిస్తున్నాం తండ్రి. కుటుంబ సమస్యల నుంచి కూడా ప్రతి బిడ్డకు విడుదల అనుగ్రహించండి. అయా ఒకరినొకరు అర్థం చేసుకుని జీవించే హృదయం అనుగ్రహించండి.
భార్యాభర్తల మధ్య గొడవలు ఏవి లేకుండా సహాయం దయచేయండి. కోర్టు కేసుల్లో తండ్రి చిక్కుబడ్డ ప్రతి బిడ్డకును కూడా కోర్టు కేసు నుంచి విడుదల అనుగ్రహించండి. వివిధ దేశాల్లో బిడ్డలు ఉంటున్నారు తండ్రి, వారిని వారి కుటుంబాలను కూడా ఆశీర్వదించండి. రక్షణ దయచేయండి ప్రభువా. విదేశాలు వెళ్తున్నారు తండ్రి, వారి వీసా ఇంటర్వ్యూస్, ఇమిగ్రేషన్స్ లో మీ సహాయం అనుగ్రహించండి ప్రభువా. నైట్ డ్యూటీలో ఉన్నారు, నైట్ ట్రావెలింగ్ చేస్తున్నారు నాయన, వారికి కూడా ఏ హాని జరగకుండా ఈ రాత్రి అంతను భద్రత దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అదే విధంగా తండ్రి, ఎవరైతే దుర్వ్యసనాలతో పాపపు అలవాట్లతో ఉన్నారో తండ్రి, వారందరికీ కూడా ఆ దుర్వ్యసనాల నుంచి యేసు నామములో విడుదల దయచేసి మారు మనసు అనుగ్రహించమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. అదే విధంగా ప్రభువా, గర్భఫలం లేని ప్రతి బిడ్డను దర్శించి గర్భఫలం దయచేయండి. వివాహాల కోసం ప్రార్థిస్తున్నారయ్యా, అయ్యా సాటి అయిన సహాయం వారికి అనుగ్రహించండి. ఉద్యోగ ప్రయత్నాలను సఫలపరచండి తండ్రి. గృహాల కోసం, లోన్స్ కోసం ప్రార్థిస్తుండగా వాటిని వారికి దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. అయ్యా మా భారతదేశాన్ని దీవించమని, సైనికులను వారి కుటుంబాలను ప్రత్యేకంగా మీ కాపుదలలో భద్రపరచమని అడుగుతున్నాం ప్రభువా. ఈ రాత్రి సమయంలో మేమందరము కూడా మీ కృపను బట్టి సేద తీరబోతున్నాం నాయన. మా గృహాల చుట్టూ మీ యొక్క దేవదూతల కంచె దయచేయండి తండ్రి. ఎవరికి నిద్రలేమి, పీడకలల సమస్య లేకుండా, ఎవరికి తండ్రి ఎటువంటి ఇబ్బందులు లేకుండా, దురాత్మ క్రియల వలన, దొంగల వలన, శత్రువుల వలన ఎవరు బాధించబడకుండా ప్రతి బిడ్డకు కంటి నిండా సుఖవంతమైన నిద్రను మీరే దయచేయమని, మరలా ఉదయాన్నే మీ పాద సన్నిధిన సజీవులుగా చేరి మీ ముఖ దర్శనం చేసుకొని మీ నామాన్ని స్తుతించగలిగే భాగ్యం అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థనను అడుగుతున్నాము తండ్రి. ఆమెన్.